ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు ది ఛానల్. ఆయన జీసస్ దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 16వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి అబ్రాము కనాను దేశంలో 10 ఏండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్య అయిన శారాయి తన దాసి అయిన హాగరను ఐగుప్తురాయల్ని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండనట్లు అతనికిచ్చాను. ఈ దినము మనం అబ్రహాము గారి యొక్క జీవితం నుండి మరి ఒక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా అబ్రహాము గారు పాపమును చేయడానికి ప్రేరేపింపబడ్డారు, పాపం చేశారు. పాపం చేసిన తర్వాత అది పాపమని ఎరిగి దేవునికి సరెండర్ అయ్యారు. కాబట్టి దేవుడు ఆ పాపమును కూడా ఇజ్మాయిల్ రూపంలో ఆశీర్వదించాడు. మనం కూడా ఇంకా పాపంలో ఉన్నామేమో, ఆయనకు సరెండర్ అయితే చాలు, ఆయన చేయవలసిన కార్యము ఆయన చేస్తాడు. మనం పాపంలో ఉండి ఇంకా దేవునికి దూరం అవుతా ఉన్నామేమో, ఆ పాపం నుండి విడిపింపబడి ఆయనకు దగ్గరయ్యి ఏ విధంగా ఇజ్మాయిలు అనే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో అటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని మనము పొందుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినమందు ప్రభా నీ యొక్క సన్నిధిలో చేరి ఉన్నాం తండ్రి. ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి మీకే వందనాలు తండ్రి. దేవా, అబ్రహాం గారి వలె మేము అనేక విధములైన పాపం చేసి ఉన్నాం తండ్రి. మా పాపములకు ప్రాయశ్చిత్తముగా మీరు శిలువ మరణం పొందారు ప్రభా. నాయన, ఆ గొప్ప సత్యమును మేము ఎరిగి ప్రభా నీకు సరెండర్ అవడానికి మీరే కృపను అనుగ్రహించండి ప్రభా. ఇది వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి పాపమును కూడా ప్రభా మీరే తొలగించండి తండ్రి. మీరే గొప్ప భాగ్యంను అనుగ్రహించి మీ మేళ్ళతో నింపి తృప్తిపరచమని నన్ను నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన నజరేయుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అందరినీ దీవించి ఆశీర్వదించు.